ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు రెసిపీ వీడియో వచ్చేసి మన నాయనమ్మలో అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ సున్నుండల రెసిపీ. ఈరోజు మా నాయనమ్మ గారి పద్ధతిలో సున్నుండల రెసిపీ. ఒక్కసారి ఈ వీడియోని చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. పదండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1.5 కప్పు దాకా పొట్టు లేని మినపగుళ్ళని తీసుకోండి. అరకప్పు దాకా పొట్టు ఉన్న మినపప్పును తీసుకోండి. ఈ రెండింటిని చిన్న మంట మీద పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మినపప్పుని ఎక్కువ మంట మీద పెట్టుకొని మాత్రం మనం వేయించుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. నిదానంగా గింజ లోపలి వరకు వెళ్ళేంత వరకు మనం వేయించుకోవాలి ఈ మినపప్పుని. ఇక్కడ నేను సగం పొట్టు ఉన్న మినపప్పును తీసుకున్నాను, సగం పొట్టు లేని మినపప్పును తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే మొత్తం పొట్టు ఉన్న మినపప్పుతైనా చేసుకోవచ్చు. ఇవి కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసి వేయించుకోవాలి. నెయ్యి వేసి ఫ్రై చేసుకుంటే సున్నుండలు అనేవి చాలా రుచిగా ఉంటాయి. మినపప్పుని చిన్న మంట మీద పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు మనం కాస్త దూరగా వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనం మినపప్పు వేయించుకునేటప్పుడు మంచి సువాసన వస్తుంది. దాన్ని బట్టి మనం మినపప్పు ఫ్రై అయిందని తెలుసుకోవచ్చు. ఇవి 20 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని వేసుకోండి. 2 కప్పుల దాకా మినపప్పును తీసుకున్నాం కదండి. అందుకే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యాన్ని వేసుకున్నాను. మనం ఇలా బియ్యం వేసుకొని ఈ సున్నుండలు చేసుకుంటే మన పిండి కింద మెత్తగా తగలకుండా చాలా రుచిగా ఉంటుంది. వేసుకొని మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. పప్పు అనేవి మంచిగా ఎర్రగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. మా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. వేయించుకున్న ఈ మినపప్పుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మినపప్పుని ఈ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ప్లేట్లోకి వేసేసుకోండి. మనం 2 కప్పుల దాకా మినపప్పును తీసుకున్నాం కదండి. అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లం తురుమును వేసుకోండి. నేను ఆర్గానిక్ బెల్లాన్ని తీసుకున్నానండి. మీరు ఏ బెల్లం తురుమునైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. మీరు కావాలంటే పంచదారతైనా చేసుకోవచ్చు. బెల్లం తురుము అంతా వేసేసాక ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలిపిన ఈ సున్నిపిండిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. టీ స్పూన్ యాలకుల పొడిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదండి. ఈ సున్నుండలు అనేవి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొద్దిగా పిండిని తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఆ పిండిని బయటకు తీసుకొని నెయ్యి వేసి లడ్డూలను చుట్టుకోవచ్చు. ఇక్కడ మనం 2 కప్పుల దాకా మినపప్పును తీసుకున్నాం, 2 కప్పుల దాకా బెల్లం తురుమును తీసుకున్నాం. అదే కప్పుతో 1 కప్పు దాకా వేడి చేసుకున్న ఈ నెయ్యిని వేసి ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. రెసిపీ అయితే నేను మా నాయనమ్మ గారిని అడిగి మరీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నెయ్యిలో ఈ పిండి అంతా మనం బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మీరు కావాలంటే కొద్దిగా పెద్ద సైజు ఉండలనైనా చుట్టుకోవచ్చు. లేదు అనుకుంటే చిన్న సైజు ఉండలనైనా చుట్టుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు అనేవి. మీరు మీ పిల్లలకి చేసి రోజుకొక లడ్డూనైనా పెట్టండి. ట్రెడిషనల్ స్వీట్ సున్నుండల లడ్డు రెడీ. మీకు కనుక ఈ రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో.